నమస్తే అండి, మీ పేరు? నిమ్మల జ్యోతి కుమార్ అన్న. అన్నగారు, ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసుకున్న ఒకే ఒక్క నినాదం మాత్రం మారుమోగిపోతా ఉంది. సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం ఈ రోజున ప్రత్యేకమైన హోదా కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో ఎటువంటి విషయాలు చేయబోతున్నారో 2 ముక్కలు చెప్పండి. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే గత సంవత్సరం వరకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరగడం ఒక ఎత్తు, ఈ సంవత్సరం జరగడం ఒక ఎత్తు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలు పడిలేసిన కెరటంలాగా ఆయన ఎన్నో సమస్యల్ని, ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులను ఎత్తుకొని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే కార్యక్రమాలు చూస్తుంటే మన అందరికీ కూడా సంతోషంగా ఉంది. అందుకే ఈ రోజున యువత, సీనియర్లు అందరూ కూడా, ఫ్యాన్స్ మొత్తం అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట కూడా ఇది ఒక పండగల కార్యక్రమాల్లో జరుగుతుంది, ఎన్ఆర్ఐల ఆధ్వర్యాల్లో కూడా. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలకు ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గ రెడ్డి అప్పలనాయుడు ఇన్ఛార్జి గారు రెడ్డి అప్పలనాయుడు గారు ఆధ్వర్యంలో, అలాగే ఏలూరు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమాలు, అలాగే గత 7 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవ కార్యక్రమాలు కూడా ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మరిన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఆయన ఎప్పుడు చేస్తారు. అలాగే ఇప్పుడు ఆయన ఒక సంతకంతో, ఆయన ఒక మాటతో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన మరిన్ని నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకొని జనాలకి మేలు చేయాలని, ఆ భగవంతుని ఆయనకి ఎప్పుడు కూడా ఆరోగ్యాలు ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నామండి. జై జనసేన, జై హింద్. అన్నగారు నమస్తే అండి, మీ పేరు? పైడి లక్ష్మణరావు, జనసేన టౌన్ కోశాధికారి. అన్నగారు, ఈ రోజున 17 ఇన్ఛార్జ్. అన్నగారు, ఈ రోజున సెప్టెంబర్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసుకున్న ఒక్క నినాదం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే. అండ్ ఇప్పుడు క్యాడర్ పెరిగింది, డిప్యూటీ సీఎం హోదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఏలూరులో ఎలా ఉంది సార్? ఈరోజు సెప్టెంబర్ 2 అంటే ఒక దేవుడి పుట్టినరోజు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కాదు, అది ఒక శక్తి. మన ఒక్క ఓన్లీ ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకునే పండగ. ఈరోజు మన సంక్రాంతి పండుగ వచ్చిన రోజు ఈరోజు బ్లడ్ డొనేషన్ కానీ, భోజనాలు కానీ, లేకపోతే ఈవేళ కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం 8 వరకు కూడా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. నాయుడు గారు కూడా నిరంతరం అత్యధిక ఆయనకి మించిన శ్రమతో ఆయన ఇవాళ కష్టపడుతుండు. అంటే ఉమ్మడి కూటమిలో ఎవరికైనా రావచ్చు టికెట్ విషయం కాకుండా ఈరోజు ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు ఆయనగా ఆయన ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రతిదీ కూడా అట్లా చేసుకుంటూ ముందుకెళ్తారు. రేపు రాబోయే రోజుల్లో ఈవేళ పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఒక దిక్సూచిగా మారుతాడు రాష్ట్రానికి. రేపు కాబోయే సీఎం 29 కాబోయే సీఎం ఆయనే. ఇంకా ఉన్నత పదవులు ఆశిస్తూ వస్తాను మేము కూడా. ఆయన కూడా మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని అందరం కోరుకుంటూ ఈవేళ ఉదయం నుంచే గుళ్ళో అభిషేకాలు అన్నీ స్టార్ట్ అయినాయి. మళ్ళీ అన్నదానం, రక్తదానం. అసలు ఆయనకి ఎన్ని చేసినా సరే మేము చాలా ఆయన ఒక వెంట్రుకంటే తక్కువ పని చేసిన వాళ్ళే. అంత పెద్ద వ్యక్తి అనమాట ఆయన ముందు మేము ఆయనకు చెప్పడం కూడా మా స్థాయి సరిపోదు. అలాంటి వ్యక్తికి ఈవేళ పుట్టినరోజు. అలాంటి పుట్టినరోజు అంటే ఈవేళ ఎన్నో కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. అసలు ఉదయం నుంచి ఎవరికి ఖాళీ లేదు. మాకు ఉదయం నిన్నటి నుంచే ఖాళీ లేదు. నిన్నటి నుంచి చేస్తున్నాం, ఏ కార్యక్రమం చేయాలి, రేపు ప్రోగ్రాం ఏంటనేది. అలాంటిది మేము అందులో భాగస్వామ్యం అయినందుకు మేము కూడా ఎంతో గర్వపడుతున్నాం. ఈరోజు మేము పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో ఉన్నాం అని చెప్పుకోవడం కాళ్ళ ఎగరేసుకుని చెప్పుకున్నంత దీంట్లో మేము కూడా పనిచేస్తున్నాం. అలాగే రేపు రానున్న రోజుల్లో కూడా అందరి భవిష్యత్తు, రాష్ట్రానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని, ఉపాధి లేక ఈ 5 సంవత్సరాలు ఉపాధి లేక, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక, చదువుకోవడానికి చదువులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇక చాలామంది ఇబ్బంది పడ్డారు ఈరోజు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ప్రతి ఒక్కటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్కటి ఇద్దరు చేద్దామంటే ఓకే చేద్దాం, మంచి పనే, ఎక్కడ కరప్షన్ లేదు, ఏం లేదు. ఈరోజు 2 నెలలు 3 నెలలు అయింది పార్టీ వచ్చి, అయినా సరే ఈరోజు రాష్ట్రాన్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చే స్థితిలో ఉన్నారు. 5 సంవత్సరాలు చేస్తే రాష్ట్రం ఎక్కడో ఉంటుంది, నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోద్ది అని మేము కూడా ఆశిస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంలో రెడ్డి అప్పలనాయుడు గారు అధికారం ఉన్నా లేకపోయినా అనునిత్యం ప్రజల్లో తిరుగుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలబడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఒక 6 రోజుల ముందే అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించి ప్రజలకు అండగా నిలబడ్డారు. దీన్ని ఎలా చూస్తారు? మేము పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటేనే మేము వారోత్సవాలు చేసాం. వారం రోజుల ముందు నుండే ప్రోగ్రామ్స్ అనమాట. ప్రతిరోజు ఉదయం ప్రోగ్రాం, సాయంత్రం ప్రోగ్రాం చేసాం. నాయుడు గారికి పదవి ఉందా లేదని కాకుండా ఫోన్ చేస్తే, ఎవరో ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి సమస్య తీస్తాడు. ఫోన్ చేస్తే వెళ్ళి సమస్యను పరిష్కరించే విధంగా ఈరోజు నాయుడు గారు పదవితో సంబంధం లేదు, ఆయనకి పదవి ఉన్నా లేకపోయినా ఒకటే. మనకు సమస్య వచ్చింది, సమస్య పరిష్కారం కావాలి అంటే ఎవరు? నాయుడు గారి ఫోన్.
నాయుడు గారు ఫోన్ కొడితే మనకు వచ్చే సమస్య పరిష్కారం అయిపోతుంది అనే స్థితిలో 5 సంవత్సరాలు పనిచేశారు. రాబోయే రోజుల్లో కూడా 11 నెలలు లేకపోతే ఇదే విధంగా ముందుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.